బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శ్రీభూసతులతో శరణాగతులతో శ్రీభూసతులతో శరణాగతులతో 7 కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత విభవల కూర్చువాడని చెప్పి తొలి తెలుగు సంకీర్తనాచార్యుడు పదకవితకు పట్టాభిషేకం చేసిన గనుడైన తాళ్లపాక అన్నమయ్య శ్రీవారి వైభవాన్ని తన సంకీర్తనా సాహిత్యం ద్వారా అత్యంత అద్భుతంగా రమణీయంగా కీర్తించినట్టు ఆ స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా కనుల పండువుగా 2వ నాటి రాత్రి గురువారం హంస వాహనారూఢుడై దివ్య దర్శనాన్ని అనుగ్రహించడానికి సంసిద్ధులైనటువంటి శుభతరుణంలో స్వామిని కనులారా ప్రత్యక్షంగా వీక్షించడానికి మనమంతా కూడా సంసిద్ధులవుతాం. స్వామి సేవలో తరిద్దాం. అదిగో తిరుమల మహాక్షేత్రం కోటి దీపాల కాంతుల వెలుగుల మధ్య దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది. తిరుమల మహాక్షేత్రం అంటేనే ఈ భూలోకంలోనే కాదు సమస్త లోకాలలో ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సంతర్ప చేసుకున్న మహాక్షేత్రం ఆనందాల రామం. గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద
शाश्वत गोविन्द गोविन्द देव पूजित गोविन्द 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 श्रीनिवास गोविन्द 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 श्रीनिवास गोविन्द नीलाद्रि निलयवास नित्य कल्याण करुणामूर्ति गोविन्द गोविन्द तिरुमल वास गोविन्द गोविन्द श्री पद्मावती प्रिया गोविन्द नंद नंदना गोविन्द श्री पद्मावती प्रिया गोविन्द नंद नंदना गोविन्द गोविंदा हरे गोविन्द गोविन्द करुणा सागर गोविन्द श्री वेंकटेश्वर गोविन्द गोविन्द दिव्य मंगल रूपा गोविन्द 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 श्रीनिवास गोविन्द 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 श्रीनिवास गोविन्द नीलाद्रि निलयवास नित्य कल्याण करुणामूर्ति गोविंद गोविंद तिरुमल वास गोविंद गोविंद आनंद निलयवास गोविन्द गोविन्द हृदय का बंधु गोविन्द गोविन्द आनंद निलयवास गोविन्द गोविन्द हृदय का बंधु गोविन्द गोविन्द वज्र कवचधर गोविन्द गोविन्द आपन निवारण गोविन्द गोविन्द शेषाद्रि निलय गोविन्द गोविन्द तुलसी वनमाला गोविन्द 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 श्रीनिवास गोविन्द 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 श्रीनिवास गोविन्द नीलाद्रि निलयवास नित्य कल्याण करुणामूर्ति गोविंद गोविंद तिरुमल वास गोविंद 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 गोविन्द 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 गोविंद गोविंद गोविन्द गोविन्द गोविंद गोविंद गोविन्द गोविन्द गोविंद गोविंद गोविन्द गोविन्द गोविंद गोविंद गोविन्द 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 శ్రీ వెంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు రాత్రి శ్రీ వెంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాలలో హంసవాహనం మీద ఊరిరుగుతాడు. హంస అనేటటువంటిది పక్షి జాతిలో అత్యంత ప్రభావవంతమైనది, అత్యంత ప్రత్యేకతను సంతరించుకున్నది. హంస పాలను నీటిని వేరు చేసి స్వీకరించగలిగినటువంటి శక్తి కలిగిన దానిగా లోకంలో వర్ణింపబడుతుంది. నిజానికి హంస తత్వాన్ని పొందడము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వివేకాన్ని పొందడం. వివేకము అన్న మాట ఇక్కడ ప్రత్యేకంగా అన్వయం చేసినప్పుడు నిత్యానిత్య వస్తు వివేకమును పొందడం. ఈ లోకంలో ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది అశాశ్వతమైనది అన్నది తెలుసుకోవడమే ఆ వివేకము అన్న మాట చేత అన్వయమవుతుంది. 84 లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ కూడా ఏ ప్రాణి మాట్లాడలేదు, ఏ ప్రాణి నవ్వలేదు,
ఏ ప్రాణి శాస్త్రాన్ని గురువుని ఆధారం చేసుకుని ధర్మపథంలో ప్రయాణం చేసి సత్యాన్ని తెలుసుకుని ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆ జనన మరణ చక్రము నుండి శాశ్వతమైనటువంటి విడుదలను మోక్షరూపంగా పొందలేదు. కానీ ఎవరైతే నిత్యానిత్య వస్తు వివేకాన్ని పొందుతారో, ఏది శాశ్వతమైనదో తెలుసుకుని ఆ శాశ్వతమైన దానిగా తాను మారడం కోసం నిరంతరము దేశమునందు కాలమునందు మారిపోయేటటువంటి ధర్మాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారో, ఎవరు ధర్మానుష్ఠానం చేస్తారో అటువంటి వారు మారనటువంటి సత్యముగా తాము పరిణితి చెందుతారు. అదే మోక్షము అన్న పేరుతో పిలువబడుతోంది. అలా తెలుసుకునేటటువంటి ప్రక్రియ, అటువంటి సాధనకే వివేకము అని పేరు. వివేక చూడామణి అని శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని కూడా లోకానికి అందించారు. అటువంటి వివేకమునకు ప్రాతినిధ్యం వహించేటటువంటి పక్షి హంస. అందుకే అది పాలలో కలిసిపోయినటువంటి నీటి నుండి పాలను నీటిని వేరు చేసి పాలని మాత్రమే తాగుతోంది. అటువంటి హంసని స్వామి వాహనంగా స్వీకరించాడు. అంటే ఎవరైతే ఈ లోకంలో శాస్త్రాన్ని గురువుని ఆధారం చేసుకొని ధర్మానుష్ఠానం చేస్తూ ఉంటారో, సత్యమును అనుభవంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారో, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవాలనేటటువంటి పూనిక త్రికరణ శుద్ధిగా పొందుతారో అటువంటి వారికి భగవంతుని యొక్క సహకారము అందుతుంది. ఆ భగవంతుడే ఒక గురువుగా, ఒక ఆచార్యుడిగా ఈ లోకంలోకి వచ్చి ఆ ఆర్తి కలిగినటువంటి వాడిని సరి అయినటువంటి బాటలో నడిపిస్తాడు. నడిపించి ఆ నిత్యానిత్య వస్తు వివేకాన్ని అందించి దాని యందు పూనిక కల్పించి దానికి కావలసిన సాధన చేయించి చరమ ప్రయోజనాన్ని కల్పిస్తాడు. అందుకే ఈ మార్గంలో ప్రయాణం చేసి దానికి కావలసిన సిద్ధిని పొందినటువంటి మహాపురుషులను హంస, పరమహంస మొదలైనటువంటి మాటలతో పిలుస్తారు. హంస నిజానికి మన ఊపిరి. మనందరం కూడా మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనాన్ని గుర్తించి ధర్మానుష్ఠానం చేసి నిత్యానిత్య వస్తు వివేకాన్ని పొందడానికి త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేసి భగవంతుని యొక్క ఆలంబనాన్ని కోరుకుందాం. ఆ స్వామి అనుగ్రహంతో మనం కూడా అటువంటి సిద్ధిని పొందుదాం. గమాగమస్థం గగనాదిశూన్యం గమాగమస్థం గమాగమస్థం గగనాదిశూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్యామి తే సర్వజనాంతరస్థం పశ్యామి తే సర్వజనాంతరస్థం నమామి నమామి హంసం పరమాత్మరూపం పరమాత్మరూపం. హంసవాహనము పైన హరినీడు చూడరు. హంసవాహనము పైన హరినీడు చూడరు.
హంసవాహనము పైన హరినీడు చూడరు వీణా పాణియై వేయి రాగాలతో హంసవాహనము పైన హరినీడు చూడరు శేషాద్రివాసం శరదిందుహాసం శృంగారమూర్తిం శుభదానకీర్తిం శేషాద్రివాసం శరదిందుహాసం శృంగారమూర్తిం శుభదానకీర్తిం శ్రీ శ్రీనివాసం శివదేవసేవ్యం శ్రీ వెంకటేశం శిరసా నమామి. శ్రీ వెంకటాష్టకంలో స్వామిని ప్రతినిత్యం ఇలా శ్లోకాలతో కీర్తనలో మనం కీర్తిస్తూనే ఉంటాం. ఇది అత్యంత సుందర రమణీయ నయనానందకర మహోత్సవం. తిరుమల మహాక్షేత్రంలో ఏడుకొండలవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడైనటువంటి ఆ వెంకటాచలపతి నిండుగా దండిగా మెండుగా కొలువైనటువంటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక ఆరామంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నయనానందకరంగా కనుల పండుగగా జరుగుతున్న వేళ రెండవ నాడు గురువారం రాత్రి శ్రీ లక్ష్మీవారం రాత్రి హంసవాహనారూఢుడయ్యే స్వామి ఎంత అద్భుతమైన దర్శనాన్ని మనకు అందిస్తున్నారు. తిరుమాడల వీధులలో ఉన్నటువంటి భక్త జనాన్ని అనుగ్రహిస్తడమే కాకుండా ప్రత్యక్షంగా తిరుమల రానేళ్ళు వాళ్ళకి వారి వారి గృహాల్లో స్వయంగా కూర్చొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారం చేస్తున్నటువంటి ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్వామి కరుణాంతరంగ హృదయుడిని కృపా కరుణా కటాక్ష దయా వీక్షణాలను అలాగే పొందుతున్నారు. రెండవ రాత్రి జరుగుతున్న హంసవాహన సేవవాన్ని కన్నులు మినిమిట్లు గొలిపేలా తిరువీధుల్లో విహరిస్తూ భక్తుల కన్నులకు సార్థక్యాన్ని కలిగిస్తున్న కోనేటి రాయని ఉత్సవ వైభవం ఇది. భక్తజన హృదయార విందాలను వికసింపచేస్తూ ఆనంద కందలితాలను చేస్తున్న మధుర మనోజ్ఞ మంజుల సుందర స్ఫురద్రూప సందర్శనానందాన్ని పంచుతున్న మధుర క్షణాలివి. ఇందిరా రమణ్య దృగాంచల కరుణా కటాక్ష వీక్షణ ప్రసార హేళ శ్రీనివాసుని విలాస లీల. హంసవాహనుడై స్వామి తిరువీధులలో విహరించడాన్ని మనం దర్శిస్తే సకల పాపాలు తొలగిపోయి మంగళప్రద సౌభాగ్యాలు లభిస్తాయని శిష్ట రక్షణే ప్రధాన ధ్యేయంగా స్వామివారు స్వయంగా తన అవతారాన్ని ప్రకటించుకున్న తీరు మహాద్భుతం పరమాద్భుతం. ఆ మాటకొస్తే వర్ణనకు కూడా అతీతం కూడా. అదిగో స్వామి స్వర్ణకాంతులీనుతూ దగదగాయమానంగా జగజ్జగేయమానంగా తిరుమాడ వీధుల్లో విహరిస్తూ ఉన్నారు. అదిగో చూడండి, అగ్రభాగాన బ్రహ్మరథం, ఆ తర్వాత అశ్వవాహన సేవ, ఆ తర్వాత గజరాజులు. ఎంత టీవీగా రాజాదిరాజుడు సార్వభౌముడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుని ముందు ఈ రథోత్సవంలో అత్యంత అద్భుతంగా వాహన వైభవాన్ని కనులు ఆనందం కలిగించేలా స్వామికి దర్శనమిస్తున్నారు. ఓ నమో వెంకటేశాయ. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, మాకు వైష్ణవులమైతిమింక వదలవు కర్మమా. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, మాకు వైష్ణవులమైతిమింక వదలవు కర్మమా. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి. గోవిందుని పాదములే కోరి ఇహ పరములు, శ్రీ విభుని పాదములే చేరు వేద శాస్త్రములు. గోవిందుని పాదములే కోరి ఇహ పరములు, శ్రీ విభుని పాదములే
చేరువేద శాస్త్రములు దేవదేవు పాదములే దిక్కును దశయు మాకు దేవదేవు పాదములే దిక్కును దశయు మాకు భావములో నిలిపితి పాయరు పాపములు దేవదేవు పాదములే దిక్కును దశయు మాకు భావములో నిలిపితి పాయరు పాపములు విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు వైష్ణవులమైతి మింక వదలవో కర్మమా విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు విద్యా బుద్ధి పాదములే మాకు అన్నపాన భోగములు పరమాత్మ పాదములే పాడి పంట హరి పాదములే మాకు అన్నపాన భోగములు పరమాత్మ పాదములే పాడి పంట మురహరు పాదములే ముందర వెనక మాకు మురహరు పాదములే ముందర వెనక మాకు శరణంటి మెందైనా తనరు దుఃఖములు మురహరు పాదములే ముందర వెనక మాకు శరణంటి మెందైనా తనరు దుఃఖములు విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు వైష్ణవులమైతి మింక బదలవో కర్మమా విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు విద్యా బుద్ధి నీ పాదములే ఆయుష్య భౌష్యములు ధనుజారి పాదములే ధనధాన్య ధర్మములు అనంతు నీ పాదములే ఆయుష్య భౌష్యములు ధనుజారి పాదములే ధనధాన్య ధర్మములు शीलेदयापात्रं दीपज्ञादि इदेन्द्रप्रपणं वन्दे रम्यजामादरं मुनिं लक्ष्मीनाथ नादयामुणमध्यमावत्पदाचार्यपर्यन्ता पुरपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुक्म ृणाय मेने आत्मत्वरभगवदात्तरकैकसिन्धरणं प्रपद्ये मातापितायुपदयत्तनयामेन मदन्मयानामाच्यत्सडकुलपदे श्रीमत्तदङ्ग्रीकुलं प्रणमामि मूर्धना श्रीभक्तिदाकुलहेरे इवान् भक्ताङ्ग्रीरगाळिदेन्द्रमिश्वान् श्रीमत्पराङ्गुदमणिं प्रणदात्नित्यं निन्बिरपिदीर அன்பேதடித்தானின் புகழ்தேத்தான் கடல் மல்லை புதைத்தான் பண்ணன் சாதித்தருளா அன்பே ரஹளியா ஆர்வமே
ஞான கோடார் வேளா தமிழ் போரேத்தாள் நன்குணர்ந்து కానవచ్చే నీ సుత్తులు కడలనున్న వారికి ఆనతీయవయ్యా మేము అందుకు మెచ్చేము. కానవచ్చే నీ సుత్తులు కడలనున్న వారికి ఆనతీయవయ్యా మేము అందుకు మెచ్చేము. చిలుక పలుకులకు చెవులొగ్గి ఆలించేవు జలజాక్షి మాటలతో సరివచ్చన. చిలుక పలుకులకు చెవులొగ్గి ఆలించేవు జలజాక్షి మాటలతో సరివచ్చన. తలుపొత్త తుమ్మెదలా తప్పక చూచే విట్టే. తలుపొత్త తుమ్మెదలా తప్పక చూచే విట్టే. ఎలమి నాకె కొప్పుతో ఈడు వచ్చినా. కానవచ్చే నీ సుత్తులు కడలనున్న వారికి ఆనతీయవయ్యా మేము అందుకు మెచ్చేము. కానవచ్చే నీ సుత్తులు కడలనున్న వారికి చింది జక్కవల మీద చేతులు చాచేవు నీవు ఇందుముఖి కన్నులతో ఈడు వచ్చెనా. చింది జక్కవల మీద చేతులు చాచేవు నీవు ఇందుముఖి కన్నులతో ఈడు వచ్చెనా. విందువలే హంసల వెంట వెంట తిరిగేవు. విందువలే హంసల వెంట వెంట తిరిగేవు. పొంది ఆకె నడపుల పోలికాయనా. కానవచ్చే నీ సుత్తులు కడలనున్న వారికి ఆనతీయవయ్యా మేము అందుకు మెచ్చేము. కానవచ్చే నీ సుత్తులు కడలనున్న వారికి బంతి చెకోరముల తప్పక చూచే వీరీతి కాంత కన్నులతో తారు కాణవచ్చెనా. బంతి చెకోరముల తప్పక చూచే వీరీతి కాంత కన్నులతో తారు కాణవచ్చెనా. ఇంతలో శ్రీ వెంకటేశ ఇంతలో శ్రీ వెంకటేశ ఏలితివి నన్ను నిట్టే. ఇంతలో శ్రీ వెంకటేశ ఏలితివి నన్ను నిట్టే. వింతైన వలె నాకే కోవిల పాట పాడెనా. కానవచ్చే నీ సుత్తులు కడలనున్న వారికి ఆనతీయవయ్యా మేము అందుకు మెచ్చేము. కానవచ్చే నీ సుత్తులు కడలనున్న వారికి శ్రీస్తనాంచిత కస్తూరీ పంక సంకలితో రసే గోపవేషాయ వీసాయ
వెంకటేశాయతే నమః వెంకటేశాయతే నమః. నమో వెంకటేశాయ. స్వామివారి నవరాత్ర మహోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామి హంసవాహనం మీద ఊరేగుతున్నారు. స్వచ్ఛమైన స్వర్ణంతో చేయబడిన హంసది. స్వామివారు శారదాంబాదేవిగా ఈవేళ బ్రహ్మతత్వాన్ని అధిరోహించారు. హంస మీద అధిష్ఠించారు అంటే స్వామి ఈవేళ బ్రహ్మరూపంతో మనకు ప్రత్యక్షం అవుతున్నారు. అటు శారదా రూపంతో ప్రత్యక్షం అవుతున్నారు. చేతిలో కచ్చిపనే వీణని ధరించి తెల్లని వస్త్రాలు ధరించి ఉండడం మూలంగా ఆ స్వామి ఈవేళ పుంభావ పుంరూప సరస్వతిగా మనకు కనబడుతుంటే, కుడి కంటలో సూర్యుడు, ఎడమ కంటలో చంద్రుణ్ణి అలంకరింపజేసుకుని తల మీద గుర్రాల పాగాన్ని ధరించి స్వామి దివ్య తేజో వైభవంతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఈవేళ హంసవాహనం మీద ఊరేగుతున్నాడు అంటే చూసిన వాళ్ళు కళ్ళ అదృష్టము, విన్నవాళ్ళ చెవుల అదృష్టము, స్పర్శించిన వాళ్ళ అదృష్టవంతులవుతారు. అసలు హంస అంటే ఏమిటి అన్నారు. ఈ హంస అంటే జీవుడు అని ఒక అర్థం. స్వామివారిని హంస మోస్తోంది అంటే జీవుడే స్వామివారిని మోస్తున్నాడు. అంటే హంసకి మన దేహంలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో దానికి హంస అని పేరు. ఈ దేహంలోంచి ఆత్మ వెళ్ళిపోతే హంస వెళ్ళిపోయింది అంటారు. కనుక మనము హంసగా భావన చేసుకుని స్వామివారిని నిరంతరం మనం అలాగ వహన శక్తిని, వహన భారాన్ని అలా వహిస్తూ స్వామివారి రుణం ఏదైతే తీర్చుకోగలుగుతామో అదే ఈ జీవుడు చేసుకునే అదృష్టం, ఈ జీవుడు చేసుకునే వాహనము అన్నారు. కనుక హంసకి ఒక అర్థము జీవుని యొక్క సేవ అని అనుకుంటే అదే అర్థంలో ఉచ్ఛ్వాసే చైవ శ్వాసే చ హస ఇత్యక్షరద్వయం తస్మాత్ ప్రాణస్తు హంసాత్మా ఆత్మాకారేణ సంస్థితః ఆత్మాకారేణ సంస్థితః. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండు ఉన్నాయి. అందులో హకారం ఉచ్ఛ్వాస, సకారం నిశ్వాస అన్నారు. కనుక ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క హ స అనేటువంటి అక్షరాల చేత చెప్పబడే ఈ శ్వాసలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షరద్వయానికి హంస అని పేరు అన్నారు. తస్మాత్ ప్రాణస్తు హంసాత్మా. ఆ శ్వాసలే లేకపోతే మన ప్రాణాలు ఆడవ కనుక ప్రాణాలకే హంస అని ఒక పేరు. ఈ ప్రాణాలను నిలబెడుతున్నది ఏమిటయ్యా అంటే శ్వాసల కనుక అదిగో ఆ శ్వాసలే హంస స్వరూపాలుగా మనం భావన చేసుకుని స్వామివారిని మనం మోస్తున్నాం, భరణం చేస్తున్నాం. ఇది హంసవాహనంలో జీవుని యొక్క తత్వం. బ్రహ్మదేవుడు వచ్చెనమ్మా, సూచితే పరమ బ్రహ్మానందము హెచ్చెనమ్మా. బ్రహ్మదేవుడు వచ్చెనమ్మా. బ్రహ్మ ఋషులు వెంబడి నడువ పర బ్రహ్మం బగుమన ఫణిధరు చూడను బ్రహ్మదేవుడు వచ్చెనమ్మా. బ్రహ్మ ఋషులు వెంబడి నడువ పర బ్రహ్మం బగుమన ఫణిధరు చూడను బ్రహ్మదేవుడు వచ్చెనమ్మా. సూచితే పరమ బ్రహ్మానందము హెచ్చెనమ్మా. ఒక చేత వీణ పట్టుకొని మీటుచూ, మరి ఒక చేత పుస్తకమును పూని. ఒక చేత వీణ పట్టుకొని మీటుచూ, మరి ఒక చేత పుస్తకమును పూని. శుకమటు భారతి చదివి
సకల వేదార్థ శ్లాఘన చేయుచు శుకమటు భారతి చదివే సకల వేదార్థ శ్లాఘన చేయుచు బ్రహ్మదేవుడు వచ్చెనమ్మా చూచితే పరమ బ్రహ్మానందము హెచ్చెనమ్మా సామగామ సాగనిగస వాసనీ సపాని మణిప వెలయు నవ బ్రహ్మలు తాను నిగమాంత శాస్త్ర విద్యా ప్రసంగములతోను వెలయు నవ బ్రహ్మలు తాను నిగమాంత శాస్త్ర విద్యా ప్రసంగములతోను పలుమరు మురియుచు పరతత్వమునకు నిలుకడనరయుచు నిజమేర్పరచుచు పలుమరు మురియుచు పరతత్వమునకు నిలుకడలరయుచు నిజమేర్పరచుచు బ్రహ్మదేవుడు వచ్చెనమ్మా చూచితే పరమ బ్రహ్మానందము హెచ్చెనమ్మా తరిగొండ హరితను జయైన మందాకినికి తానన్నయైన బాధ్యమునా తరిగుండ హరితనూజయైన మందాకినికి తానన్నయైన పాద్యమున అరుదుగ పరమశివార్పణమని సుస్థిరమణి హారము చెల్లెలి కొసగను అరుదుగ పరమశివార్పణమని సుస్థిరమణి హారము చెల్లెలి కొసగను బ్రహ్మదేవుడు వచ్చెనమ్మా చూచితే పరమ బ్రహ్మానందము హెచ్చెనమ్మా బ్రహ్మ ఋషులు వెంబడి నడువ పరబ్రహ్మం భగుమన ఫణిధరు చూడను బ్రహ్మదేవుడు వచ్చెనమ్మా చూచితే పరమ బ్రహ్మానందము హెచ్చెనమ్మా బ్రహ్మానందము హెచ్చెనమ్మా బ్రహ్మానందము హెచ్చెనమ్మా నీ రూపం సకల భువన దీపం నీ నామం సప్తవర్ణ చాపం నిన్ను కొలిచెద కవనమై శ్రీనివాస ఏడుకొండలవాడ వెంకటారమణ. స్వామి దర్శనం బ్రహ్మానందంతో సమానం చేసే బ్రహ్మల ఐక్యానుసంధానమే శ్రీ వెంకటేశ్వరుని దివ్య స్వరూప సందర్శనం. రమణీయ దివ్య కాంతులతో మలయప్ప స్వామి హంసవాహనాన్ని అధిష్ఠించి తిరుమాడల వీధులలో వయ్యారంగా సింగారంగా వాహన సేవను నయనాందకరంగా జరిపించుకుంటున్న వేళ ఆ స్వామిని అలా చూస్తూ ఉంటే ఈ తనువు పొలకిస్తూ ఉంటుంది. అదిగో స్వర్ణ కాంతులీలుతున్నటువంటి ఆ స్వామి సాక్షాత్తు స్వామే స్వర్ణమయుడు. ఇది ఆనంద నిలయం. ఈ ఆనంద నిలయంలో చతుర్మాడల వీధులలో
స్వామి హంసవాహనారూఢుడై భక్తజనానికి నేత్రానందం కలిగిస్తున్నారు. వీణాపాణి చదువుల సకల సద్గుల రాణి. అదిగో ఆ వీణాపాణికి సకల సద్గుల రాణి అయినటువంటి ఆ సరస్వతి శారదామాతకు ప్రతిరూపంగా స్వామి వాళ్ళ పడమరవ మాడ వీధి నుంచి అదిగో నయనానందకర దర్శనమిస్తుంటే లబ్ధప్రతిష్ఠులైనటువంటి వైష్ణవ అర్చక స్వాములు స్వామికి కర్పూర నీరాజనాలు అర్పిస్తూ ఉన్నారు. సకల సంపన్నుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ మలయప్ప స్వామి పరమహంస తత్వాన్ని మరొక్క పర్యాయం సకల లోకాలకు చాటి చెప్తూ అందరిలో జ్ఞాన తేజోపుంజాలను ప్రకాశింపచేస్తున్నారు, దేదీప్యమానంగా వికసింపచేస్తున్నారు కూడా. శ్రీ శారదామాత రూపంలో ఆ వైకుంఠనాథుడే కలియుగ ప్రత్యక్ష దైవంగా సప్తగిరుల్లో వెలసి బ్రహ్మోత్సవాలలో 2వ నాటి రాత్రి వాహనంపై మనకు దర్శనమిస్తున్న వేళ అదిగో పెద్ద జీయంగార్ చిన్న జీయంగార్ అంతా కూడా వారి పరివారం వెంటరాగా వేదరుక్కులు పఠిస్తుండగా స్వామిని సేవిస్తూ ఉన్నారు. శ్రీనివాసుడు ఈ వాహనాన్ని అధిరోష్టించడంలో ప్రధాన విశేషం ఏంటంటే పాలు నీళ్లు వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణ జ్ఞానానికి సంకేతంగా శ్రీనివాసుడు ఈ వాహనం ద్వారా మనకి స్పష్టం చేస్తున్నారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోలుస్తూ ఉంటాం. అలాంటి హంసపై పరమహంస స్వరూపుడైనటువంటి శ్రీవారు బ్రహ్మోత్సవాలలో మనకి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ఓ నమో వెంకటేశాయ. ఇతడు చేసిన సీతలు ఎన్ని లేవు ఇల మీద, ఇతడు జగదేక గర్వితుడు అవును కాడు. ఇతడు చేసిన సీతలు ఎన్ని లేవు ఇల మీద, ఇతడు జగదేక గర్వితుడు
దీపరిరభ్యమాణములు చిన్మయ వేదవచ ప్రగాఢముల్ దీపిత భాస్కరచ్చటలు ధికృత మేరునగ ప్రభావళుల్ రూపిత సత్కృపల్ జిత విరూపిత దైత్యములు ఆంగిక ఛటల్ శ్రీపతి భాగ్యరేఖలవి చేరిచి కావుమి వెంకటేశ్వరా. స్వామివారు ఈవేళ హంసవాహనం మీద ఊరేగుతున్నారు అంటే ఈ వాహనం వెనకాల ఒక రహస్యం ఉంది. రుద్రాధ్యాయంలో పరమశివుడికి హంస అని పేరుంది. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. కనుక హంస అంటే ఒక అర్థం ఈశ్వరుడు అర్థం. ఎప్పటి నుంచో శివపరమాత్మ విష్ణు పరమాత్మని సేవించడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ విష్ణువు తనంతటి శివపరమాత్మతో సేవలు చేయించుకుంటాడా? చేయించుకోడు కదా. అందుకని ఎట్లాగా అని ఆలోచన చేసి ఒక పందెం వేశాడు. ఆ పందెంలో కావాలని శివపరమాత్మ ఓడిపోయాడు. ఆ ఓడిపోవడం మూలంగా తాను హంస రూపంగా స్వామివారిని అర్చన చేయడానికి సిద్ధపడ్డాడు. కనుక అదిగో ఆ కనిపిస్తున్న స్వర్ణహంస ఏదైతే ఉందో అది సాక్షాత్తు పరమేశ్వరుడు సుమా. పరమేశ్వరుడు కాకుండా మరి ఎవ్వరు ఆ స్వామిని మొయ్యగలరు? అఖిలాంటి కోటి బ్రహ్మాండాల నాయకుడిని మొయ్యాలంటే మాటలా? అందుకనే ఒక మహాకవి అంటున్నాడు, ఈ జగదేక మోహన మహేశ్వర సుందర రూపం ఎంత ఉత్తేజిత భావనా పటమ తెచ్చితివి అబ్బురమయ్యే. ఇది మహేశ్వర రూపం కాకపోతే ఈ హంసకి ఇంతటి అందం ఎక్కడా, ఇంతటి చైతన్యం ఎక్కడా, ఇంతటి తేజస్సు ఎక్కడా? అబ్బురమయ్యే నేత్ర నీరాజన భూతమైనది ధరాస్థలీ. స్వామివారి హంసవాహనాన్ని చూస్తే మొత్తం ప్రపంచానికే నీరాజన ఇచ్చినట్లుగా ఉంది. శాంతి కూడే విభ్రాజిత వెంకటేశ్వర నివాసగమోజను ధన్యవైతిసు. మహానుభావ పరమశివ, నువ్వు ధన్యుడు అయ్యావు, మిమ్మల్ని చూసిన మేము ధన్యులవుతున్నాం. కనుక హంసస్వరూప నీకు నమస్కారం చెబుతున్నారు పెద్దలు. హంకారేణ వాహయాతి సకారేణ విసేత్ పునః హసేత్ సతతం మంత్రం జీవో జపతి సర్వదా. తంత్రశాస్త్రం ఏముంటుంది అంటే హంస 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 అని అదే విధంగా జపం చేస్తే మహామంత్రం అని చెప్పింది. ఎందుకంటే హంస అంటే సాక్షాత్తు పరమశివుడు కనుక. ఇది హస్స అనే ధాతువు చేత ఏర్పడుతోంది. హస్సధాతువు హంసగా మారిన దానికి అర్థం ఏమిటి అంటే మంచిని స్వీకరిస్తుంది, చెడుని విడిచిపెడుతుంది. మనం కూడా హంసలం కావాలి అంటే ఎదురువాళ్ళలో ఉన్న మంచిని మాత్రం స్వీకరించాలి, చెడుని విడిచిపెట్టాలి. అదిగో ఆ లక్షణాన్ని సూచిస్తుంది మనకి హంస. ఈవేళ అటువంటి హంసవాహనాన్ని చూసి దర్శించుకుని మహానుభావులందరూ కూడా జేజేలు కొడుతున్నారు, నమస్కారాలను చేస్తున్నారు. ఎవరైతే హంసని చూస్తారో, ఎవరైతే హంస అనే మాటని వింటారో, నామాని హంసస్య శృణోతి యస్తు ప్రయాంతి నాశం దురితాని తస్య. తస్య దురితాని. ఎవరైతే హంస అంటారో, ఎవరైతే హంసను చూస్తారో, ఎవరైతే హంసని భావన చేస్తారో అటువంటి వాళ్ళకట నామాని హంసస్య, హంస అనే పేరు చెప్పడం చేతే వాళ్ళకి పాపాల పటాపంచలు అవుతాయట. ప్రస్తుతానికి స్వస్తి. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస.
అణువున కమల విహారమే నెలవై కొనరి ఉన్నదిదే ఒక హంస. అణువున కమల విహారమే నెలవై కొనరి ఉన్నదిదే ఒక హంస. మనియడి జీవుల మానస సరసుల ఉనికి ఉన్నదిదే ఒక హంస. మనియడి జీవుల మానస సరసుల ఉనికి ఉన్నదిదే ఒక హంస. ఉనికి ఉన్నదిదే ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస. ఉబ్బు నీటిపై ఒక హంస. పాలు నీరు వేపరచి పాలలో పోలలాడెనిదే ఒక హంస. పాలు నీరు వేర్పరచి పాలలో పోలలాడెనిదే ఒక హంస. పాలు పడిన ఈ పరమహంసముల ఓలినున్నదిదే ఒక హంస. పాలు పడిన ఈ పరమహంసముల ఓలినున్నదిదే ఒక హంస. ఓలినున్నదిదే ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస. ఉబ్బు నీటిపై ఒక హంస. కడవి రోమరంధ్రంబుల గ్రుడ్లను ఉడుగక పొదిగినొక హంస. కడవి రోమరంధ్రంబుల గ్రుడ్లను ఉడుగక పొదిగినొక హంస. కడువేడుక వెంకటగిరి మీదట ఒడలు పెంచెనిదే ఒక హంస. కడువేడుక వెంకటగిరి మీదట ఒడలు పెంచెనిదే ఒక హంస. ఒడలు పెంచెనిదే ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస. ఉబ్బు నీటిపై ఒక హంస. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమైన అర్థం కూడా ఉంది. మరి ముఖ్యంగా పరమాత్మ వేదోపదేశాన్ని హంస రూపంలోనే చేసినందువల్ల తుచ్చమైన కోర్కెల అంధకారం వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే మార్గం, అదే ముక్తి మార్గం, జీవన ముక్తి మార్గం వైపు నడవాలని ఈ హంస వాహనం ద్వారా స్వామి సమస్త లోకాలకు ప్రస్ఫుటంగా చాటి చెప్తున్నారు. అదిగో వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా స్వామివారి హంస వాహన వైభవాన్ని ప్రత్యక్షంగా మనం తిలకిస్తూనే ఉన్నాం. లోకానికి మహోపకారం చేసినటువంటి అష్టాక్షరీ మంత్రాన్ని వరంలాగా అనుగ్రహించిన శ్రీ భగవద్రామానుజులు కూడా పరిపరి విధాల స్వామిని అనేక పర్యాయాలు స్తుతించారు. రమణి శారద రూపు రమణుండు రమ్యముగా రాజహంసని ఎక్కే రాత్రి రెండవ నాడు. రమణి శారద రూపు రమణుండు రమ్యముగా రాజహంసను ఎక్కి రాత్రి రెండవ నాడు. ఈ రాజహంసపై దగాయమానంగా సర్వాభరణ భూషితుడై స్వామి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఆ దివ్యమోహన రూపుని దర్శించడం, కీర్తించడం మహాముక్తిదాయకం. అజ్ఞాన తిమిరాన్ని అంతమొందించి విజ్ఞాన దీపికలను వెలుగుగా వెలిగించి
మానవులందరిలో నీతి నిజాయితీని పెంపొందించి మానవుడిని మాధవుడిగా మహనీయుడిగా విజ్ఞాన తేజోమయ స్వరూపుడిగా తీర్చిదిద్దాలని ప్రబోధిస్తూ బ్రహ్మోత్సవాలలో స్వామి హంసవాహనారూఢుడై మనకి తిరుమాడల వీధులలో రాజహంసనెక్కి మనోజ్ఞమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. అదుగో అలాంటి నిర్గుణ బ్రహ్మమూర్తి సగుణ సాకార పరబ్రహ్మమూర్తిగా అర్చామూర్తిగా ఆవిర్భవించి వెంకటేశ్వరుడవి అవతరించి కొండలలో నెలవ ఏర్పరచుకొని కోనేటి రాయుడై భక్తజనుల కోర్కెను తీర్చే కొంగు బంగారమై ఈ శుభవేళ బ్రహ్మోత్సవాలలో వైభవంతో భక్తజనులకు ఆనందం కలిగించేందుకు మంగళతూర్య నినాదాలతో గుండెల ఆనందంతో నిండిపోయేటట్టుగా సాగుతున్న భగవన్నామ సంకీర్తనలతో కోలాటాలతో చెక్క భజనలతో ఉత్సాహంగా కొనసాగుతున్న భాగవతుల నృత్యకేల విలాసాలతో హంసవాహనారూఢుడై తిరువాదలలో తిరుమాడల వీధులలో భక్తజన కోటిని పులకంప చేస్తున్నాడు. ఓ నమో వెంకటేశాయ. ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు. ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు. కోటలి మాయాదేవి పట్టిన సముద్రము అది పంచభూతాలుండే అశ్వత్థము. కోటలి మాయాదేవి పట్టిన సముద్రము అది పంచభూతాలుండే అశ్వత్థము. గుదిగున్న బ్రహ్మాండాల గుడ్ల పెట్టే హంస. గుదిగున్న బ్రహ్మాండాల గుడ్ల పెట్టే హంస. సదరపు బ్రహ్మలకు జలజమూల కందము. గుదిగున్న బ్రహ్మాండాల గుడ్ల పెట్టే హంస. సదరపు బ్రహ్మలకు జలజమూల కందము. ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు. అనంత వేదాలుండే అక్షయవట పత్రము. ధనదేవతలకు శ్రీకర యజ్ఞము. అనంత వేదాలుండే అక్షయవట పత్రము. ధనదేవతలకు శ్రీకర యజ్ఞము. కనలు దానవ మత్త గజ సంహార సింహము. కనలు దానవ మత్త గజ సంహార సింహము. మొనసి సంసార భారము దాల్చి వృషభము. కనలు దానవ మత్త గజ సంహార సింహము. మొనసి
సతతము జీవులకు చైతన్య సూత్రము అతిశయ భక్తుల జ్ఞానామృతము సతతము జీవులకు చైతన్య సూత్రము అతిశయ భక్తుల జ్ఞానామృతము వ్రతమై శ్రీ వెంకటాద్రి వరముల చింతామణి వ్రతమై శ్రీ వెంకటాద్రి వరముల చింతామణి కతికొన్న మోక్షపు తత్వరహస్యము వ్రతమై శ్రీ వెంకటాద్రి వరముల చింతామణి కతికొన్న మోక్షపు తత్వరహస్యము ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు శ్రీ శ్రీనివాసమనిశం మనసా భజేహం. సకల చరాచర జగత్తుని చైతన్యపరుస్తూ తానే జగత్తుగా ఉండి సర్వ ప్రాణులకి ఆధారభూతుడై సమస్తాన్ని తనలోనే నింపుకుంటూ ఆ సమస్తాన్ని బయటకు తీసుకొచ్చిన మహానుభావుడు విశ్వం విష్ణు అని విష్ణు సహస్రనామాల్లో కీర్తింపబడుతున్నాడు. కనుక స్వామి అంటే విశ్వమే. ఈ విశ్వంలో స్వామిని మనం చూడలేకపోతే ఎక్కడో దేవుడిగుళ్ళోనే స్వామి ఉన్నాడని మనం అనుకుంటే తప్పు. సమస్త చరాచర జగత్తు విష్ణు స్వరూపమే. ఆ పద్ధతిలో స్వామివారు పైన కూర్చున్నారు, కింద కూర్చున్న హంస కూడా స్వామి. స్వామివారి నామాల్లో హంస అని ఒక శబ్దం ఉంది. హంస విష్ణు అని ప్రసిద్ధంగా నిఘంటువులు చెబుతున్నాయి కూడా. అంటే స్వామి మోసేవాడు స్వామి, మోయించుకున్నవాడు స్వామి, జీవింపు చేస్తున్నవాడు స్వామి, జీవకుడు స్వామి. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశతు. ఈ సమస్త జగత్తుని స్వామి సృష్టించి మళ్ళీ తాను ఆ ప్రాణుల్లో ఒక ప్రాణుగా అందులో దూరాడు స్వామి. అటువంటి స్వామి తనకు తాను హంసగా మోసుకుంటున్నాడు అంటే ఇది లోకానికి సంకేతం. ఏమిటయ్యా అంటే హంస యొక్క లక్షణాన్ని ఈ ప్రపంచమంతా వహించి ఉండాలి. ఏమిటయ్యా హంస లక్షణం? నిరక్షీర వినష్టాయాం హంస హంస అంటోంది శాస్త్రం. పాలు నీరు కలిపి హంసకి పట్టిస్తే అది కేవలం పాలు మాత్రమే తాగి నీళ్ళని విడిచిపెడుతుంది. కనుక మనం కూడా, ఈ జీవులమైన మనం కూడా హంస స్వరూపమే. కనుక ఈ లోకంలో మంచిని గ్రహిస్తూ ఉండాలి, చెడుని విడిచిపెడుతూ ఉండాలి. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసము జ్ఞానాన్ని ఆధేయపరుచుకోవాలి. జ్ఞానాన్ని వహింప చేసుకోవడం చేత అజ్ఞానం తొలగుతుంది. అదిగో దానికి సంకేతమే ఇదిగో హంస. ఈవేళ ఈ హంస స్వర్ణప్రభా భాసమానంగా యదీప్యమానంగా వెలుగుతోంది. అటువంటి హంసవాహన యొక్క స్వామిని దర్శించుకుంటేనే మహాపుణ్యం చెబుతోంది శాస్త్రం. పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద
గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందత్ అంబే ఇరందనై దేవేత్ அடியா కొనియాడవే ఓ రాజహంస రాజయోగివై వెలుగుచుండవే పద్మముల మీద రాజహంస నీవు ఆరవ పద్మము చూడవే 5 పద్మముల మీద రాజహంస నీవు ఆరవ పద్మము చూడవే ఓ రాజహంస శ్రీ గురుని కొనియాడవే ఓ రాజహంస రాజయోగివై వెలుగుచుండవే సచ్చిదానంద భావము రాజహంస నీవు సత్యమని తెలియవే సచ్చిదానంద భావము రాజహంస నీవు సత్యమని తెలియవే ఓ రాజహంస శ్రీ గురుని కొనియాడవే ఓ రాజహంస రాజయోగివై వెలుగుచుండవే సంశయము విడువవే రాజహంస పరమహంస భావము తెలియవే సంశయము విడువవే రాజహంస పరమహంస భావము
ತಿಳಿಯವೇ ఓ రాజహంస శ్రీ గురుని కునియాడవే ఓ రాజహంస రాజయోగివై వెలుగుచుండవే ఖండభావము విడువవే రాజహంస తరిగొండధాముని కూడవే ఖండభావము విడువవే రాజహంస తరిగొండధాముని కూడవే ఓ రాజహంస శ్రీ గురుని కునియాడవే ఓ రాజహంస రాజయోగివై వెలుగుచుండవే శ్రీ గురుని కునియాడవే ఓ రాజహంస రాజయోగివై వెలుగుచుండవే. పరమపూజ్యులైనటువంటి ఆచార్యస్వాములు త్రినామధారులై త్రిదండధారులై బద్ధాంజలులై కఠిన్యస్త వస్త్రధారులై స్వామివారిని శృతిపక్వంగా శృతులతోటి కీర్తన చేశారు. ఏ స్వామి వల్ల నుండి వేదాలు వచ్చాయో, ఏ స్వామి సమస్త శబ్దస్వరూపానికి నిలయుడో, ఏ స్వామి ఆకాశతత్వానికి ఆధారభూతుడో అటువంటి స్వామిని వేదాలు కూడా అందుకోలేకపోయాయట. అటువంటి వేదాలతోటి ఆచార్య స్వాములు ఎంతో మధురాతి మధురంగా శృతిపక్వంగా స్వామిని వారిని స్తుతించడం జరిగింది. ఇంకా స్వామివారికి తాను భగవద్గీతలో ఒక మాట చెబుతూ పాండవానాం ధనంజయ అని చెప్పి వైనితేయశ్చ పక్షిణాం అన్నారు. నేను పక్షుల్లో గరుత్మంతుడిని అన్నారు. పక్షుల్లో గరుత్మంతుడు ఆయనే, మరి హంస కూడా పక్షే కదా. అటువంటి గరుత్వంతుడు వాహనం అయ్యి మళ్ళీ ఈ పక్షి అయినటువంటి హంస వాహనంతో స్వామివారు అర్చన చేయడంలో ఏమిటయ్యా రహస్యమని ఆలోచన చేస్తే ఈ హంస సామాన్యమైన హంస కాదు, ఇది మునిరాజహంస, దేవరాజహంస. స్వామివారి మీద ఇప్పుడు రాజహంస అనేటువంటి కీర్తన పాడడం జరిగింది. రాజహంసమ వేరు, హంస రాజమ వేరు. స్వామివారు రాజహంసుడు, సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపజేసేటువంటి శ్రేష్ఠుడైన స్వామి కనుక ఆయన రాజహంస అని కీర్తన చేయడం జరిగింది. ఇంకా స్వామివారు ఒకానొకప్పుడు హంసగా అవతరించడం కూడా జరిగింది. ఎప్పుడూ కూడా స్వామివారు చెప్పిన అవతారాలు దశావతారాలే మనకు వినిపిస్తూ ఉంటాయి, కానీ అనేక వేల అవతారాలు స్వామివారు ఎత్తారు. అందులో ఒకరి కోసము హంసావతారం ఎత్తాడు. ఆ హంస చేసే పని ఏమిటయ్యా అంటే తను తానే చెప్పింది, సత్యలోకము దాకా సకల లోకంబులు ఆటపట్టులు మాకు అబ్జవదన, ఆటపట్టులు మాకు అబ్జవదన, మధురాక్షరములైన మా మాటలు వినంగా అమృతాంధసులే యోగ్యులు అనుపమాంగి. హంస కనపడితే ఒక అదృష్టంటండి. ఈవేళ ఈ కలియుగంలో ఎక్కడా మనకి హంసలు కనిపించవు, కానీ హంసను చూస్తే చాలుట సర్వపాపాలు హరించబడతాయట. హంస అనే 2 అక్షరాలు పలికితే చాలుట సర్వపాపాలు హరించబడతాయట. కనుక మధురాక్షరములైన మా మాటలు వినంగా, మేము మాట్లాడే మాటలు అవి మంత్రాలు, అవి వేద సంయుక్తాలు, అవి స్తుతిపాత్రాలు. అటువంటి మాటలు వినాలి అంటే దేవతలకు మాత్రమే సాధ్యము అని ఒక హంస రూపంగా చెప్పిన కీర్తన ఇది. చదలేటి బంగారు జలరహంబుల తూండ్లు భోజనంబుల మాకు పువ్వు పోడి, నల్ల సంభవు వాహనము వారువంబులు కులమసాములు మాకు కువలయాక్షి. మొత్తం సత్యలోకం దాకా కూడా ఈ చరాచర జగత్తునంతని కూడా తిరగల సామర్థ్యం ఉన్న పక్షులు 2 పక్షులున్నాయి. అందులో గరుత్మంతుడు, ఇదిగో హంస వాళ్ళు. ఈ హంస ఎవరయ్యా అంటే సాక్షాత్తు పరమాత్మే హంసావతారం ఎత్తాడు. అనేక మంది భక్తులు స్వామివారి రథాన్ని అలా భుజాల మీద మోస్తూ ఊరేగింపు చేస్తున్నారు. ఒకసారి ఒక రాక్షస సంహారం కోసము స్వామివారు హంసగా అవతరింపవలసి వచ్చింది. ఆ రాక్షసుడు ఒక కోరిక కోరాడు బ్రహ్మగారిని, నాకు చావు లేకుండా చేయించు అని కోరాడు.
ఈ సృష్టిలో చావులేని వారు ఎవరూ ఉండరు, కనుక ఏదో రూపంగా చావు తప్పదు, కనుక నీకు ఆ వరం ఇవ్వడం కుదరదు అన్నాడు బ్రహ్మగారు. అయితే నువ్వు వెళ్ళిపో అన్నాడు ఆ రాక్షసుడు. మళ్ళీ తపస్సు చేశాడు, మళ్ళీ బ్రహ్మ వచ్చాడు, మళ్ళీ చావులేని వరం ఇవ్వమన్నాడు. అది సాధ్యం కాదన్నాడు, వెళ్ళిపోయాడు. ఇలా వెళుతున్నాడు, వస్తున్నాడు, కానీ లోకాలు ఆ రాక్షసుని శక్తికి ఉడికిపోతున్నాయి. ఆ తపోష్మకు తట్టుకోలేక లోకాలన్నీ బ్రహ్మగారిని ప్రార్థిస్తే, బాబాయ్ వరం ఇచ్చేవయ్యా నాయన అన్నట. సరే బ్రహ్మగారు వెళ్ళాడు. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావయ్యా అన్నాడు రాక్షసుడు. నాకు చావులేని వరం ఇస్తే ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్నాడు. సరే నీకు చావులేని వరం ఇస్తున్నాను అన్నాడు. అదిగో అప్పటి నుంచి ఆ రాక్షసుడికి ఇప్పటికీ చావులేటండి. ఎప్పుడైతే ఈ సృష్టిలో చావులేని వరం ఒకే ఒక్కళ్ళకి ఇచ్చారు, వాడి వల్ల లోకానికంతా చాలా అరిష్టాలు జరుగుతుంటే, ప్రపంచం అంతా అల్ల కల్లోలం అయిపోతుంటే, అప్పుడు ఈ స్వామివారు హంసగా అవతరించారని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతోంది. హంసగా అవతరించి సముద్రం గట్టుకు వెళ్ళి ఆ రాక్షసు తన భుజాల మీద ఎక్కించుకొని అఖిలాండకోటి బ్రహ్మాండాలు దాటి అవతల పడేసేట. కనుక హంసావతారం స్వామి యొక్క అవతారం సుమా. సోహం సోహం హంసోహం సోహం మానరా సతతం హంసోహమనరా సతతం సోహం సోహం హంసోహం సోహం అనరా సతతం హంసోహమనరా సతతం. దూషణమేలరా భూషణులకును నీ మదిలోనే రోషపడకురా సతతం. దూషణమేలరా భూషణులకును నీ మదిలోనే రోషపడకురా సతతం. మానక షడ్వర్గముల ఖండించి మానక షడ్వర్గముల ఖండించి మాయలో మాయగనరా సతతం. మాయలో మాయగనరా సతతం. సోహం సోహం హంసోహం సోహం మానరా సతతం హంసోహమనరా సతతం. పొందుగ నీలో భూమధ్య మందిరమందున నాదులో నాదుగనరా సతతం. పొందుగ నీలో భూమధ్య మందిరమందున నాదులో నాదుగనరా సతతం. కలగని మేల్కొని లో నిదానించి కలగని మేల్కొని లో నిదానించి వెలుగులో వెలుగు కనరా సతతం. వెలుగులో వెలుగు కనరా సతతం. సోహం సోహం హంసోహం సోహం అనరా సతతం హంసోహమనరా సతతం. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వామి
రెండవ రోజు రాత్రి ప్రత్యేకంగా ఈ హంసవాహనాన్ని ఎందుకు ఎంచుకున్నాడన్న వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. హంస శ్వేతవర్ణంలో భాషిస్తుంది. శ్వేతవర్ణం సత్వగుణానికి ప్రతీక. సత్యగుణ విశిష్టుడైన జీవుడే హంస. జీవుడు హంస స్వరూపుడై స్వామిని చేరి ఆరాధిస్తే, కల్మషరహిత చిత్తవృత్తితో సేవిస్తే సర్వభయాలను తొలగించి అభయమిచ్చిన వాహనంగా మలచుకొని సర్వావస్థలలో కాపాడుతాడు మన వెంకటాచలపతి. అదే ఈ హంస వాహన వైభవ స్ఫూర్తి. అనన్యా చింతయంతో మాం యజనా పర్యుపాసతే. భగవద్గీతలోని భగవద్వాక్య పరమార్థం ఏంటంటే, మానవుడు శుద్ధ సత్వగుణ ప్రధానుడై స్వామిని సేవిస్తే ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలతో తరింపజేస్తాడన్న దానికి ప్రతీకయే ఈ హంసవాహన సేవ. అదుగో వైష్ణవ ఆచార్య శిరోమణైనటువంటి పెద్దజీయంగారు చిన్నజీయంగారు తమ పరివారంతో సహా స్వామి ముందు వేద రుక్కులు పఠిస్తూ అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 4 మాడల వీధులలో భక్తులని ఆశీర్వదిస్తున్నారు చిరుతరహాస వదనంతో. హంసవాహన సేవ ద్వారా తెలుసుకోదగిన మరో పరమార్థం కూడా ఉంది. దేహో దేవాలయం ప్రోక్తగా జీవో దేవ సనాతనః. హంస శబ్దంలో 2 పదాలు ఉన్నాయి. హంస శబ్దంలో ఉన్నటువంటి 2 పదాలలో సం అహం సహ అంహం రెండిని కలిపితే సోహమైంది. ఈ పదం అనుచ్చారణం చేస్తే సోహం 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 అం సోహం అం సోహం అం సోహం అవుతుంది. దీనినే అజపా గాయత్రి అన్నారు. అందుకనే మనం పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే పరమహంస తత్వం మనకు అర్థం కావాలి. అజపా గాయత్రిలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం కూడా అదిగో వెంకటరమణుడు ఆ స్వామికి ఎంత నయన మనోహరంగా మనకు కనిపిస్తున్నారు. సో అంటే ఉచ్ఛ్వాసం, హం అంటే నిశ్వాసం. ఈ రెండిటిని ఒక క్రమంలో సాధన చేస్తే అదే ప్రాణాయామం. ఓం నమో వెంకటేశాయ. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి. కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి. కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వేలిచే మా గురుడు. వెలయ జ్ఞానాగ్నిలో వేలిచే మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము.
వైష్ణవులనే ముని సభ గూడబెట్టి చొక్కుచు శ్రీపాద తీర్థ సోమపానమును నించి మొక్కుచు వైష్ణవులనే ముని సభ గూడబెట్టి చొక్కుచు శ్రీపాద తీర్థ సోమపానమును నించి చక్కగా సంకీర్తన సామగానమును చేసి ఆ చక్కగా సంకీర్తన సామగానమును చేసి ఎక్కువతో యజ్ఞము చేయించెవో మా గురుడు ఎక్కువతో యజ్ఞము చేయించెవో మా గురుడు జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపి మా గురుడు జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము తదీయ గురు ప్రసాదంపు పురోడాశమిచ్చి పొదదీరా ద్వయమను కుండలంబులు వెట్టి తదీయ గురు ప్రసాదంపు పురోడాశమిచ్చి పొదదీరా ద్వయమను కుండలంబులు వెట్టి ఎదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసే ఎదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసే ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపె మా గురుడు జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. పుష్కరహారతి స్వామి ఆలయానికి ప్రక్కన ఉన్నటువంటి పుష్కరణీ తటంలో జలానికి హారతినిచ్చారు. ఈ హారతి చాలా సుప్రసిద్ధం. ఎవరైతే దేవదేవునికి హారతిని సమర్పించి కళ్ళకు అద్దుకుంటారో హారతిని సమర్పిస్తారో వాళ్ళకి అశ్వమేధ ఫలం విదుహు అశ్వమేధయాగం చేసినంత మహాపుణ్యం వస్తుంది అని ధర్మశాస్త్రం చెబుతోంది. కనుక ఆ హారతిని కళ్ళకి అద్దుకోవడంలో రహస్యము, హారతి ఇవ్వడంలో రహస్యం అది. హారతి లేని పూజ గుణహారము లేని మనుష్య సంతతుల్ అంటున్నారు పెద్దలు. ఎంత పూజ చేసినా, ఎన్ని మంచి విలువైన ద్రవ్యాలతోటి పూజ చేసినా చిట్ట చివరిలో హారతి ఇవ్వకపోతే ఆ పూజ కాదుట. అందుకని హారతి లేని పూజ గుణహారము లేని మనుష్య సంతతుల్. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత విద్య ఉన్నా, ఎన్ని భూములు కొన్నా మంచి గుణం లేకపోతే మనుష్యుడికి ఆ మనుష్యుడు వాడి బతుకే వ్యర్థం సుమా అని చెబుతోంది శాస్త్రం. కనుక గుణహారము లేని మనుష్య సంతతుల్. అటువంటి స్వామి పుష్కరణీ తటంలో హారతినిచ్చారు. భక్తులందరూ అలా పరవశంతో కళ్ళగద్దుకుని ఆ హారతిని స్వీకరిస్తున్నారు. ఆ పుష్కరునికి ఎందుకు ఇచ్చారయ్యా అన్నారు. ఈ పుష్కరుని గురించి ఒక పురాణం ఏమి చెబుతోందయ్యా అంటే, సాక్షాత్తు సరస్వతీదేవే పుష్కరునిగా అవతరించింది అన్నారు. పుష్కరిణి అంటే పరమ పవిత్రమైనది అర్థం, పరమ పూజ్యురాలు అని అర్థం. సరస్వతి తపస్సు చేసిందిట. దేనికోసమయ్యా అన్నారు. సమస్త జలరాశుల్లోకి తానే ఉన్నతమైన జలరాశిగా కీర్తి ప్రతిష్టలు పొందాలి అని. అలా తపస్సు చేస్తున్న సమయంలో పులస్త్య ప్రజాపతి కనిపించేట. ఆ పులస్త్య ప్రజాపతిని చూసి సరస్వతి లేవలేదుట. దుర్మార్గురాలా, నన్ను చూసి నువ్వు లేవలేదు కనుక నీ కోరిక ఫలించకుండునుగాక అని చెప్పించేసేట. అదిగో పాపం, అది సరస్వతి.
అలా కోరిక ఫలించకపోతే రోదన చేస్తుంటే చాలా బాధపడుతుంటే అప్పుడు స్వామివారి కటాక్షించి, సరస్వతి నువ్వు బెంగపడకు, నువ్వు నదుల్లో శ్రేష్ఠరాలు కాకపోయినా తటాకాల్లో సర్వ ఉన్నత స్థానాన్ని నీకు నేను ఇస్తున్నాను, నా ప్రక్కనే నేను నిలుపుకుంటున్నాను అని అదిగో ఈ స్వామి పుష్కరిణి సరస్సుగా ఆ స్వామివారి అనుగ్రహం మేరకు ఆ తల్లి ఇక్కడ జలరాశిగా ఉంది. అటువంటి ఆ జలరాశికి హారతినిచ్చారు. ఇప్పుడు స్వామివారిని అలా దివ్య తేజస్సుతోటి, సువర్ణమయమైన తేజస్సుతోటి, దేదీప్యమైన ప్రకాశంతో స్వామివారిని ఊరేగిస్తుంటే భక్తులందరూ కూడా అలా కళ్ళకు అద్దుకుంటున్నారు. పూత చరిత్ర సర్వముని పుంగవ పూజన పాత్ర పాప సంఘాత లతాలవిత్ర నవ కంజదళాయత నేత్ర రక్షసవ్రాత పరాక్రమోత్క్రమణ భండన సూత్ర ధరాకళత్ర ఆశాతిమిరాబ్జమిత్ర మము చల్లగా చూడుమి వెంకటేశ్వర, మము చల్లగా కాచుమి వెంకటేశ్వర. ఈ భక్తులు అశేష భక్తిదినం అందరూ కూడా మనస్సులో స్వామివారిని అలా తలుచుకుంటూ నమస్కారాలు చేస్తున్నారు. బ్రహ్మవేత్తలు మహానుభావులు ఆ ప్రక్క నుండి స్వామివారి రథం మీద కూర్చుని ఉండాలి అంటే ఎన్ని జన్మలు అదృష్టం చేసుకోవాలి. అదిగో ఆచార్య స్వాములు ఆ స్వామిని పక్కన నిల్చుని ఛత్రచామరాది సేవలు చేస్తూ స్వామివారిని అలా సేవించుకుంటున్నారు. అటువంటి వాళ్ళని చూడడం కూడా మనం చేసుకున్న మహాపుణ్యము. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అన్నారు. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం. ఈవేళ మంచస్థం కాకుండా హంసస్థం మధుసూదనం. డోలాయమానం గోవిందం. ఆ స్వామివారి రథానికి వస్తుంటే అట్లా అట్లా ఊగుతున్నారు. వేదం చదువుతున్నప్పుడు ఉదాత్తము అనుదాత్తము స్వరితస్వరాలతోటి పైకి కిందకి చదువుతుంటే ఎలా ఉంటుందో అలాగ స్వామి కదలికలో ఆ రథం కదలిక అలా నడుస్తూ ఉంటే ఎలా ఉందయ్యా. అటువంటి రథం మీద ఉన్న స్వామిని ఎవరైతే చూస్తారో వాళ్ళకి పునర్జన్మ లేనే లేదు ఉంటున్నారు. డోలాయమానం అలా ఊగుతున్న స్వామిని చూడాలట. గోవిందం మంచస్థం హంసస్థం మధుసూదనం. ఇవాళ హంసాధురుడయ్యాను మహానుభావుడు. ఆ హంసను కూడా ఎంత బాగా అందంగా తీర్చిదిద్దారో చెప్పలేం. నిజానికి హంస ముక్కు ఎర్రగా ఉంటుంది, రెక్కలు తెల్లగా ఉంటాయి, కాళ్ళు ఎర్రగా ఉంటాయి. కానీ ఈవేళ ఈ హంసకి మొత్తం నఖశక పర్యంతము బంగారం బంగారం బంగారం. ఎందుకయ్యా అన్నారు. స్వర్ణ ప్రభాగ్ర సమధిక్ర ప్రవగ్ర పూజ్యం ప్రపూజ్యమగ్రం. స్వామి కాంచన సన్నిపుడు, సమస్త లోహాలకి సమస్త లోకాలకి సమస్త బ్రహ్మాండాలకి దివ్యమైన తేజస్సును పంచిపెడుతూ ఉంటాడు. అటువంటి స్వామివారు తేజస్సు చూస్తే చాలట మనకి ఏ జన్మలో చేసుకున్న పాపాలు కూడా పటాపంచనవుతాయిట. ఈ కంటికి శక్తి పెరగాలి అంటేట అదిగో స్వామి ఆహాహా ఆ దివ్య మంగళమూర్తిని అలా దర్శనం చేసుకుంటే కంటికి శక్తి పెరుగుతుంది అన్నారు. నీవే ప్రాప్యుడవన్ శాస్త్రముల సందేశంబు మాకేలకో ఆవిష్కారము కాదు, మాకునదయే ఆకాంక్ష కాదేని సౌవర్ణాంచదనేక భానుతల తేజపుంజ సంవీక్షణ శ్రీవాహంబులు మాకు నిట్టొనరునే శ్లేషించనం శ్రీరా. ఆ స్వామిని చూడాలి అంటే, ఈ దివ్యమంగళ విగ్రహాన్ని ఈ రెండు కళ్ళతో చూడాలి అంటే ఇన్ని లక్షల కోట్ల కళ్ళు మాత్రమే పుణ్యం చేసుకున్నట్లు లెక్క. అటువంటి స్వామిని ఈవేళ మనం చూసిన కన్నట చత్వారం 50 ఏళ్ళుగా రావాల్సిన చత్వారం 80 ఏళ్ళ దాకా రాట. స్వామి గురించి ఒక మాట మాట్లాడితేట ఎన్నో జన్మలు చేసిన పుణ్యం పాపాలు నశించి ఆ పుణ్యం ప్రకాశింపబడుతుంట. వాడికట ఆ నాలుగుకి పక్షపాతం రాదుట. స్వామివారి కోసం దేహం కైంకర్యం చేసుకుంటే ఆ కైంకర్యం చేత ఈ దేహానికి అనారోగ్యాలు తొలగిపోతాయట. అటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా నవరాత్ర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ స్వామివారిని సరస్వతిగా అలంకరించడం, ఇవి శారదా నవరాత్రాలు. ఆ స్వామిని శారదగా అవతరించిపజేశారు, శారదగా అలంకరించారు. చేతిలో కచ్చి పొంది అదిగో శారదాంబ. స్వామివారు పురుష విగ్రహం, అదిగో బ్రహ్మస్వరూపం. ఈవేళ బ్రహ్మగారు అటు శారదాంబక ఒకే ఒక రూపంలో మనకి దర్శనం ఇస్తున్నారు. స్వామివారికి హారతిని ఇస్తున్నారు. ఆ కుంభహారతిని అందరూ స్వీకరించి మన అందరి జన్మలో ధన్యం చేసుకుందాం. మన కళ్ళకి ఆ హారతిని స్వీకరిద్దాం.
योऽन्त प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः सदा अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं नमो भगवते पुरुषाय तुभ्यं एकविकोश इत्येक विकोशः अतिरात्रा विद्यते रात्रौ भवतो ब्रह्मवर्चसस्य भवतो ब्रह्मवर्चसस्य परिगृहीत्यै ब्रह्मवर्चसस्य परिगृहीत्यै ब्रह्मवर्चसस्येति ब्रह्मा वर्चसस्य परिगृहीत्यै अर्वाञ्यज्ञो यज्ञोर्वागर्वाञ्यज्ञः सङ्ग्रामतु क्रामतु सगो सङ्ग्रामतु अमुष्मादध्यधिमुष्मादमुष्मादधीमामभ्यधिमां मामभीत्यभीनाय्यो यर्षीणामृषीणाय्यः पुरोहितो यो यः पुरोहितः पुरोहित इति पुरः निर्वीर
నిర్దేవన్నిర్దేవన్నిర్వీరం నిర్దేవమితి దేవం నిర్వీరం కృత్వా కృత్వా నిర్వీరం నిర్వీరం కృత్వా నిర్వీరమితి వీరం విష్కంధం విష్కంధం కృత్వా కృత్వా విష్కంధం విష్కంధం తస్మిగ్స్తస్మిను విష్కంధం విష్కంధం తస్మిన్ను స్కంధమితి విస్కంధం తస్మిను హీయతా గో హీయతాం తస్మిగ్స్తస్మిను హీయతా యో యో హీయతా గో హీయతా యోస్మానస్మాన యో యోస్మాన వేష్టి ద్వేష్యస్మానస్మాన్ వేష్టి వేష్టి ద్వేష్టి శరీరం యజ్ఞశమలం యజ్ఞశమలగో శరీరగో శరీరం యజ్ఞశమలం యజ్ఞశమలం కుసీదం కుసీదం యజ్ఞశమలం యజ్ఞశమలం కుసీదం యజ్ఞశమలమితి యజ్ఞశమలం కుసీదం తస్మిగ్స్తస్మిన్ కుసీదం కుసీదం తస్మిన్ తస్మిన్ హీయతాం హీయతా గో హీయత యోస్మానస్మాన యో యోస్మాన్ ద్వేష్టి ద్వేష్ట్యస్మానస్మాన్ ద్వేష్టి 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 యజ్ఞస్య 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 యజస్తేజో యజ్ఞస్తేజః తేన తేజస్తేజస్తేన తేన సగోసం తేన తేన సో క్రామ సగో సంక్రామ గ్రామ గ్రామభ్యభిమాం బ్రాహ్మణానుత్పిజో బ్రాహ్మణాన్ బ్రాహ్మణానుత్పిజో దేవాన్ దేవానుత్పిజో దేవాన్ యజ్ఞస్య యజ్ఞస్య దేవాన్ దేవాన్ యజ్ఞస్య తపసా తపసా యజ్ఞస్య యజ్ఞస్య తపసా 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 తే సమసవతే తే సమాహ గో సమసవాహ అహమాహమహమాహువే హువైది హువేష్టేన భక్మో ఇష్టేనేష్టేన భక్మో